ఎండుమిరపకాయలు కరివేపాకు కారం అండి. ఎండుమిరపకాయలు మంచిగా వేపుకోవాలి. దీంట్లోనే జీలకర్ర ధనియాలు మంచిగా వేపుకోవాలి. మాడకుండా మంచిగా ఫ్రై చేయాలి. పెరుగులోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. కరివేపాకు మంచిగా ఒలిసేసి కడిగేసి ఎండకు పెట్టేసి వాటర్ లేకుండా మంచిగా ఈ ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలండి. స్మెల్ అయితే బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. ఫ్రెష్ కరివేపాకు మంచిగా మాడకుండా ఫ్రై చేయాలి. దీంట్లోనే చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. కరివేపాకు కారం అండి. ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకొని మరి మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరక ఉండాలి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.